తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయూత పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ కూడా ఈ రోజు నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 44 లక్షల మంది పెన్షన్ లబ్ధిదారుల ఖాతాల్లోకి జూలై నెల పెన్షన్ డబ్బులు ఈ ఆగస్టు నెలలో పంపిణీ చేస్తారు కదా. సో ఆ పెన్షన్ డబ్బుల్నే మనకి ఆగస్టు నెలలోనే తొందరగానైతే ఈ పెన్షన్ డబ్బులను జమ చేయాలని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం అనేది తీసుకోవడం అయితే జరిగిందన్నమాట. ఇక ఇప్పుడు పంపిణీ చేసేటువంటి పెన్షన్ డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ పెన్షన్ డబ్బులు కొత్త పెన్షన్ డబ్బులు లేదంటే పాత పెన్షన్ డబ్బులు అని అయితే అనుకుంటున్నారు కదా మీరు. సో తిరిగి మనకి ఈ నెలలో కూడా అవే పాత పెన్షన్ డబ్బులని తీసుకొని రావడం అయితే జరుగుతుందన్నమాట. మన రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నిధులు అనేది లేకపోవడం ద్వారా బడ్జెట్ అనేది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర లేకపోయినందువలన మన తెలంగాణలో అవే పాత పెన్షన్ డబ్బులని పంపిణీ చేస్తూ రావడం అయితే జరుగుతుందన్నమాట. మరి ఏదైతే రాబోతున్నటువంటి ఇండిపెండెన్స్ డే ఆగస్ట్ 15 సందర్భంగా తెలంగాణలో పెన్షన్ డబ్బులనైతే త్వరగానైతే ఇవ్వాలని అయితే నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్ డబ్బులనైతే పంపిణీ చేయాలి. సో అందుకు సంబంధించినటువంటి సర్వేలు అనేది చేపట్టబోతున్నారన్నమాట, తనిఖీలు అనేది చేయబోతున్నారన్నమాట. ఎవరెవరికి కొత్త పెన్షన్ డబ్బులు జమ చేయాలన్న దానిపై ఇక మన తెలంగాణలో కొత్త అప్డేట్స్ని తీసుకొని వస్తుందన్నమాట రాష్ట్ర ప్రభుత్వం. మనకి మొన్నటి నుంచి కేవలం పోస్ట్ ఆఫీస్లో అకౌంట్లలో మాత్రమే, బ్యాంక్ అకౌంట్లలో మాత్రమే పెన్షన్ డబ్బులను వేయాలని నిర్ణయం తీసుకున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్లను ఇక అలా చిన్న అప్డేట్స్ని చేస్తూ తెలంగాణలో ఈ పెన్షన్ల పథకంపై మరింత దృష్టి సాధించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకు వెళ్తుంది. మరి తెలంగాణలో కొత్త పెన్షన్ డబ్బులు ఎప్పటి నుంచి జమ చేయనున్నారు, మరి ముఖ్యంగా ఈ నెలలో జమ చేసేటువంటి పాత పెన్షన్ డబ్బులు ఈరోజు జమ చేస్తున్నారా, ఎప్పటి నుంచి జమ చేస్తున్నారా అన్న వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. సో దానికంటే ముందు వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి వీడియోని షేర్ చేయండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు అన్నమాట. సో వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని అయితే లైక్ చేయండి, మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి వీడియోని అయితే షేర్ చేయండి. ఎందుకంటే చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు అన్నమాట. సో తప్పకుండా మన వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనం వివరాల్లోకి వెళ్ళినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయూత పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతగానో సృజనాత్మకంగా విడుదల చేసేటువంటి పెన్షన్ల పథకాలలో ఒక పథకం మనకి ఏదైతే కొత్త పెన్షన్ల పథకం కోసం చాలామంది అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుందన్నమాట తెలంగాణలో. మరి ముఖ్యంగా ఏదైతే తెలంగాణలో మహిళలు ఎవరైతే ఉన్నారో మహాలక్ష్మి పథకం డబ్బులను కూడా పంపిణీ చేస్తామని చాలామంది అయితే ఊహించడం జరిగింది. కానీ ఇప్పటివరకు తెలంగాణలో కొత్త పెన్షన్ డబ్బులు పంపిణీ చేయలేదు, ఇటు కొత్త మహాలక్ష్మి పథకం డబ్బులను అయితే ఇప్పటివరకు అయితే రిలీజ్ చేయలేదన్నమాట రాష్ట్ర ప్రభుత్వం. ఇక దీనిపైనే ఏదైతే వివరాలు అనేది నమోదు చేయడం అయితే జరుగుతుంది, తనిఖీలు అనేది చేయడం అయితే జరుగుతుంది అన్నమాట. ఈ ఆగస్టు నెలలో అన్నీ ముగించిన తర్వాత, కొత్త అర్హతల జాబితా రిలీజ్ చేసిన తర్వాత మనకి దాదాపు సెప్టెంబర్ నెల చివరి ఆఖరిలోనైతే తెలంగాణలో పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్లు, మహిళలకు మహాలక్ష్మి పథకం డబ్బులను అయితే జమ చేస్తున్నట్లు ఇక్కడ అప్డేట్స్ అనేది ఉండడం అయితే జరిగిందన్నమాట మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి. ఇక ఎప్పుడైతే సెప్టెంబర్ నెలలో కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తుందో మన రాష్ట్ర ప్రభుత్వం, ఇక అదే రీతిలో అప్పటి నుంచే మహిళలకు అందరికీ కూడా మనకి మహాలక్ష్మి పథకం డబ్బులను అయితే జమ చేసే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట మన రాష్ట్ర ప్రభుత్వం నుండి అప్డేట్స్ అనేది. ఇక ఈ నెలలో కూడా జమ చేసేటువంటి పెన్షన్ డబ్బులు, జూలై నెల పెన్షన్ డబ్బులు 2,000 రూపాయలు, 4,000 రూపాయలు లబ్ధిదారుల ఖాతాల్లోకి ఈ రోజు నుంచి ఆగస్టు నెల 28 తారీఖు లోపల పూర్తి స్థాయిలో డబ్బులను అయితే జమ చేస్తున్నామని అయితే వివరాలు అయితే ఉన్నాయన్నమాట ఇప్పటివరకు. ఇక ఈ రోజున్న కీలకమైన లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి. మరిన్ని అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. థ్యాంక్ యూ గైస్.